అల్లుడు రండి మోయా రండి. ఎలా ఉంది నా ఫ్యాక్టరీ? నీ మనసులాగా చాలా విశాలంగా ఉంది, నా మనసులాగా చాలా ప్రకాశంగా ఉంది, నా కూతురు మనసులాగా ఏనాప ముద్దలా ఉంది. అల్లుడు, నా కూతురికి నా మీద చాలా కోపమయ్యా. నీ మీద కూడానా? అవును అవును. పెళ్ళైన మర్నాడే రిప్లై కార్డులా మా ఇంటికి నా కూతురు పెట్టుతూ తిరిగి వచ్చింది, గుర్తుందా? ఆ విషయం మీ అక్కగారు ముందే ఫోన్ చేశారులే. ఏం చేయాలి? నీ పెళ్ళాం మా ఇంట్లో ఉండకూడదు. ఆలోచించాను. పక్కనే బోండం అండాళ్ళు చూశాను. చాలా కష్టమే. సరసాల మొదలెట్టాను. అంత నాటకం అల్లుడు. నా కూతురు నన్ను ద్వేషించాలి కదా, నిన్ను ప్రేమించాలి కదా, అందుకే ఈ నాటకం. అల్లుడు, ఈరోజు నువ్వు ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టుకున్నావు, జీవితంలో పైకి వస్తున్నావు. ఈ మార్పుకు అసలు కారణం ఏమిటో తెలుసా? ఒకరోజు నేను మీ ఇంటికి వచ్చాను. నా కూతురుతో గుప్పెడు మెతుకులకు కూడా అక్కాబావా మీద ఆధారపడ్డ చవట దద్దమ్మని. ఈ మాట నా భార్య నన్నమాట. ఎవడు చెప్పింది? ఇది నీ పెళ్ళాం మాట కాదు, నీ పెళ్ళాం నాన్న మాట, నా మాట. నేను నా కూతుర్ని రెచ్చగొట్టాను, నా కూతురు నిన్ను రెచ్చగొట్టింది. ఆ రోజు నేను నిన్ను తిట్టలేక తిట్టానయ్యా. నా కూతురు కోపం వచ్చింది, రోషం వచ్చింది. ఒకే మాట, గెట్ అవుట్. నీకు గెట్ అవుట్, నాకు గెట్ అవుట్. ఆ గెట్ అవుట్తో నువ్వు పైకి వచ్చావు, నేను బయటికి వచ్చేసా. పర్వాలేదు, ఏమన్నా నా కూతురే కదా. నా కూతురు నన్ను దూరం చేసినందుకు కూడా నేను బాధపడలేదు. కానీ పిచ్చి ముద్దు నీ దగ్గరే ఉంటూ నీకు దూరం అవుతుంది, అందుకేనయ్యా నా బాధ. నేను ఒట్టి పోకిరిగా 5 రూపాయలతో ఊరికొచ్చాను. పాకల్లో ఉండే ఓ పిల్ల నన్ను ప్రేమించింది, పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత నేను 5 కోట్ల వరకు సంపాదించాను. అంత సంపాదించడానికి కారణం నా భార్య నవ్వుముఖం. ఇప్పుడు 5 కారణం ఆ నవ్వుముఖం లేదయ్యా. చూడు బాబు, 2 పక్కల ఒకే బొమ్మ. ఇదే నా శక్తి, ఇదే నా ప్రాణం, ఇదే నా హృదయం, ఇదే నా ఊపిరి, ఇదే నా భార్య. నాకేదైనా సమస్య వస్తే నా భార్య నాకు దారి చూపిస్తుంది. దీన్ని చేత్తో పట్టుకుని చెప్తున్నాను, ఇంత కష్టపడి పనిచేస్తున్న నీకు ఒక మార్పు కావాలి, ఒక చేంజ్ కావాలి, ఒక రిలాక్సేషన్ కావాలి, ఒక విశ్రాంతి కావాలి. ఇదంతా ఒక ఆడదాని వల్లే లభిస్తుంది. ఎప్పుడు ఇదంతా నా కూతురు నీకివ్వడం లేదో అటువంటి ఆడదాన్ని వెతుక్కుంటూ వెళ్ళు, ఏం తప్పులేదు. నీ మాగారిని చెప్తున్నాను. సారీ మోయ, నీ కూతురికి నా మీద ఇష్టం లేకపోవడం నా దురదృష్టం. కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా ఆమె తప్ప మరో ఆడదాని గురించిన ఊహ కూడా నా మనసులోకి రాదు. నవ్వడానికి సిద్ధంగా ఉండు. ఏమిటి మోయ మీరనేది? తరువాత నీకే అర్థమవుతుంది. నువ్వేంటి ఇక్కడ? నా మొగుడు సర్టికి నేను వచ్చాను. అది అడగడానికి నువ్వెవరు? భద్రాచలం రుద్రయ్య? భద్రాచలం రుద్రయ్య? నన్నే? అవును. ఆండాళ్లతో నువ్వు సరసాలాడింది నన్ను అత్తారింటికి పంపడానికని తెలిసి నువ్వు బాధ్యత గల తండ్రి అనుకున్నాను. నా ముందే నా మొగుడిని తిట్టి నేను నా భర్తని తిట్టేలా చేసింది అతన్ని పైకి తీసుకురావడానికే విని నువ్వు దేవుడు అనుకున్నాను. కానీ సొంత అల్లుణ్ణి మరో ఆడదాని దగ్గరికి పొమ్మని చెప్తున్నా నువ్వు
ఇప్పుడు నా కంటికి పురుగు కంటే అంతమానంగా కనిపిస్తున్నావు. నేను అంత మాట అనకపోతే నీ భర్త ఒకే బాణం ఒకే భార్య అనే రాముడని నీకెలా తెలుస్తుంది? నీ కంట్లోంచి అంత కన్నీరు ఎలా వస్తుంది? అంటే నేను ఇక్కడికి వస్తానని, అతను అలా అంటాడని, నేను కన్నీరు పెడతానని నీకెలా తెలుసు? అదే ఈ భద్రాచలం రుద్రయ్య. నువ్వెప్పుడు వచ్చావో, ఏం విన్నావో, ఎంత ఏడ్చావో అంతా నాకు తెలుసు. అందరికీ ఒక మెదడు 2 కళ్ళు. నీ అబ్బకు 2 మెదళ్ళు 22 కళ్ళు. క్యారేజీ పట్టుకెళ్లే మనిషిని కొట్టేలా చేసింది నేను. దివ్య, రేపు నా జీవితాశయం నెరవేరిపోతుంది. నేను ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనబోతున్నాను. తెల్లారగానే కారు కొనడానికి పెడుతున్నాను. నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఓ మంచి పట్టు చీర, ఓ నిలువెత్తు పూలదండ కొనుక్కొచ్చే ఏర్పాటు చేయి. మా అక్కయ్య కోసం. దానికి అయ్యే డబ్బు త్వరలో తిరిగిచ్చేసాను మీ నాన్నకి చెప్పు. తిరిగివడం ఎందుకండి? ఆయన డబ్బంతా మీకు రావాల్సిందే కదా. రావాల్సిన డబ్బు కంటే వచ్చిన నువ్వు చాలు, ఇచ్చిన ఈ తృప్తి చాలు. ఈ రోజే చాలా రోజుల తర్వాత హాయిగా నిద్రపోబోతున్నాను. అయ్యో, ఏమిటి నిద్రపోతారా? ఏయ్, ఇల్లు కట్టడానికి డబ్బు ఇడిగాని ఏం చేశారు? 15,000 ఇచ్చాగా. దాంతో స్థలం కొన్నాగా. ఇల్లు కట్టడానికి డబ్బు కావాలి కదండి. నేనేమన్నా నోట్లు గుద్దుతున్నానా? అది కాదండి, మనం మంచి ఏరియాలో స్థలం కొన్నాగా. ఏది నువ్వు చూపించావు? అదే, అది వల్లకాడే. అక్కడ ఎవరు ఇల్లు కట్టరు, సమాధులు కడతారు. నీకోటి కట్టించినా? అయ్యో, అక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది, ఎయిర్పోర్ట్ వస్తుంది, హార్బర్ వస్తుంది. నా పాడ కూడా వస్తుంది. అక్కడ సముద్రమే లేని హార్బర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడో నేను బాగా బోల్త కొట్టించాడు. నా కోరికల్లా అక్కడ ఇల్లు కట్టించాలని, దానికి కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తారా లేదా? నీ కోరికలు తీరాలంటే రిజర్వ్ బ్యాంక్ కొల్లగొడితే చాలదే, స్విస్ బ్యాంక్ కొల్లగొట్టాలి. దానికి ఏమైనా మంచి ప్లాన్ ఉంటే చెప్పు, ఆలోచిద్దాం. మిమ్మల్ని రామాయణంలో ఆ కైకేయి ఇలా పడుకున్నందువల్లే దశరథుడు నశించిపోయాడు. చూడు, భార్యాభర్తల మధ్యన 1000 గోడలు ఉండొచ్చు, కానీ అవన్నీ 4 గోడల మధ్య ఉండాలి. ఎవరిని చూస్తే సిగ్గుచేటు, లోపలికి పద. మీరు నన్ను ఎటు నడివడ్డు నిలబెట్టిపోతున్నారుగా, అందుకే ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నాను. వెళ్ళండి. ఆ వల్లకాడు నీ పేరు ఉందని కదా ఇంత గొడవ చేస్తున్నాం. ఆ దస్తావేజులు చింపు పారేస్తే పీడ వదిలిపోతుంది. నేను చెప్పేది వినండి. నేను సత్యమూర్తికి తిరిగి చేసిన చీర మళ్ళీ బీరోలోకి ఎలా వచ్చింది? ఆ మర్నాడు నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను. నేను తిరిగిచ్చేసిన తర్వాత కూడానా? ఆ చీర నాకు బాగా నచ్చింది. నేను చాలా అదృష్టవంతున్నే. ఏ, నీకు సత్యమూర్తి నచ్చలేదే? నాలుగు నర లేనట్టు మాట్లాడకండి. ఎప్పుడు నువ్వు ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయావు, అప్పుడే నా నరం నలిగిపోయింది. ఈ పట్టు చీర మళ్ళీ బీరోలో నా కంట పడగానే నా వెన్నెముక ముక్కలైపోయింది. కమలా, నీ వల్ల నా మానం పోయింది, మర్యాద పోయింది, అంతస్తు పోయింది, గౌరవం పోయింది. మిగిలింది నిజాయితీ ఒక్కటేగా. నీకు ఇల్లేగా కట్టించాలి. దానికి ఆఫీసులో రేపే శంకుస్థాపన చేస్తాను.